ఓం శాంతి. మనస్సు చాలా భ్రమిస్తూ ఉంటుంది, విచలితం అవుతూ ఉంటుంది. మనస్సు చాలా చంచలమైనటువంటి స్వభావం కలిగినది. అది స్థిరంగా నిలకడగా ఉండదు. అందుకే చాలామంది స్టూడెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మాకు కాన్సన్ట్రేషన్ పవర్ ఉండటం లేదు, ఏకాగ్రత ఉండటం లేదు, మెమరీ పవర్ ఉండటం లేదు అని చెప్తారు. కానీ వాస్తవానికి మనస్సు ఎక్కడ భ్రమిస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏది దాని స్థానము చూడటం జరిగింది. మనుష్యుల యొక్క మనస్సు ఏదో ఒక ఇంద్రియం వెనక, ఆ ఇంద్రియ రసం వెనక, ఇంద్రియం ఆకర్షణ వెనక పరిగెడుతూ ఉంటుంది. అది నాలుక సంబంధించి జిహ్వ రసం కావచ్చు, కర్ణరసం కావచ్చు, లేదా కనుల యొక్క రసం కావచ్చు. దాని వెనక పరిగెడుతూ ఉంటుంది, భ్రమిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనము ఎవరితో అయినా కూర్చుంటాము, మాట్లాడతాము. కొన్నిసార్లు మన నోటి నుంచి ఎలాంటి విషయాలు వస్తాయి అంటే అసలు మనకి అనుభవం కూడా ఉండదు. మాట్లాడేటువంటి సమయంలో మాట్లాడిన తర్వాత దాని పరిణామం ఎలా ఉంటుందో కూడా తెలీదు. కానీ మాట్లాడతాము, మాట్లాడుతూనే ఉంటాము. తరువాత ఇంటికి వచ్చిన తర్వాత కర్మ చేస్తూ ఉంటాము, ధ్యానం చేయాలనుకుంటాము, యోగం చేయాలనుకుంటాము. కానీ అనవసరంగా నేను ఏదైతే మాట్లాడొచ్చానో ఆ మాటల యొక్క ప్రభావము నా యోగ శక్తిలో కనిపిస్తుంది. నేను కొంచెం సేపు యోగం చేయాలి, ధ్యానం చేయాలి అని కూర్చున్నప్పుడు నేను ఏవైతే మాట్లాడానో ఆ మాటలే జ్ఞాపకం వస్తాయి. ఏ వ్యక్తి కోసం మాట్లాడానో ఆ వ్యక్తి నా ఎదురుగా వచ్చి నిలబడతారు. ఏ వ్యక్తితో మాట్లాడానో, ఎంతసేపు మాట్లాడానో, ఆ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటో అవన్నీ నాకు దృశ్యాలలాగా, ఒక ఇమేజ్ లాగా యోగం చేసేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఆ విషయం గుర్తొస్తూ ఉంటుంది, ఆ వ్యక్తి గుర్తొస్తూ ఉంటారు. అప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఎందుకు ఈ విషయం ఈ వ్యక్తితో చెప్పానో, ఆ వ్యక్తి మనస్సులో దాచుకుంటాడా, పొట్టలో జీర్ణం చేసుకుంటాడా, ఇంకొకరితో చెప్పేస్తే ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో అనేటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనకి కంట్రోల్ లేదు, చాలా గడబిడ అవుతుంది, చాలా మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంది, సంబంధాలలో ఏదైనా అవుతుందేమో అనేటువంటి భావన అవుతుంది. తర్వాత వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్స్ని, సంఘర్షణలని నేను ఎలా తగ్గించుకోవాలి, ఇన్ని ఆలోచనల పరంపర నడుస్తుంది. ఎందుకంటే ఎవరూ కూడా, ఏ వ్యక్తి కూడా తన సంబంధాలను తాను దూరం చేసుకోవాలి అని, సంబంధాన్ని పాడు చేసుకోవాలి అని, అలా ఒంటరిగా కూర్చొని డిప్రెషన్తోనూ డీమోటివేటెడ్గా ఉండాలి అని ఎవ్వరూ కోరుకోవటం లేదు. సంబంధాలు ఉండాలి, సంబంధాలలో ఆనందం తీసుకోవాలి అని అందరూ కోరుకుంటూ ఉన్నారు. మరి ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి? మరి ఆ వ్యక్తికి వెళ్ళి నేను చెప్పాలా, నేను ఏదైతే నీకు ఈ విషయం చెప్పానో ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పద్దు, ఈ సంబంధాన్ని నిలుపుదాము అనేటువంటి మాట చెప్పాలా? ఒకవేళ వెళ్ళి చెప్తే ఆ వ్యక్తి అంగీకరిస్తాడా? అంటే చూడండి, ఒక చిన్న విషయము మనం కంట్రోల్ లేకుండా ఏదైతే చేశామో దాని యొక్క పర్యావసన జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణ కోసము పిల్లవాడికి మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, ఈ రూమ్లో నువ్వు ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో, కానీ ఈ డోర్స్ని ఓపెన్ చేసి నువ్వు బయటికి రావద్దు అని చెప్పామనుకోండి. ఆ బాబు ఏం చేస్తాడు? మనస్సు చాలా విచిత్రమైనది. ఏదైతే చేయొద్దని చెప్పామో అదే చేస్తుంది, ఏదైతే ఆలోచించద్దు అని చెప్పామో అదే ఆలోచిస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ క్షణం కోతి కోసం ఆలోచించద్దు, కోతి నీ మనస్సులోకి రానివ్వద్దు, కోతి ఇమేజ్ని నీ మనస్సులో నువ్వు జ్ఞాపకం చేయొద్దు అని నీ మనస్సుకు నువ్వు చెప్పామనుకోండి. ఇక మనకి రకరకాల కోతులు, ఆ రకరకాల కోతులు గెంతటమే గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఈ సినిమా చూడొద్దు, ఆ సినిమా కోసం నువ్వు చింతన చేయొద్దు అని చెప్పామనుకోండి, ఆ సినిమా కోసమే చింతన చేస్తాము. ఎందుకంటే మనస్సుకున్నటువంటి శక్తి అనండి, క్యూరియాసిటీ అనండి, పవర్ అనండి అలా ఉంటుంది. కాబట్టి ఏదైతే చేయొద్దు అని చెప్పామో మనస్సు అదే చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ బాబుకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రూమ్లో ఉండడు, తలుపు తీసి బయటికి వస్తాడు, ఏదైతే చేయాలో అదే చేస్తాడు. కాబట్టి ఈ విషయం నువ్వు చెయ్యొద్దు, ఇలా చెప్పొద్దు, ఇలా ఆలోచించొద్దు అని చెప్తే అదే చేస్తారు, అదే ఆలోచిస్తారు. కాబట్టి మనస్సు, మనిషి పరేషాన్ అయిపోతారు. కాబట్టి ఈ విషయం ఇక్కడే ఇలాగే సమాప్తి అయిపోవాలి. ఇలాంటి విధి తెలుసుకోవాలి.
మనస్సు విచలితమైంది కదా, ఎలా ఎక్కడికి వెళ్ళింది? ఈ ముఖము, ఈ నోరు ఏదైతే చంచలత చేసిందో అక్కడికి వెళ్ళిపోయింది. అలాగే చెవుల ద్వారా నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ విన్నానో వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అది వ్యర్థ చింతన కావచ్చు, లోక చింతన కావచ్చు, ఓవర్ హియరింగ్ చేశాను. కాబట్టి ఈ చెవులలో వినకూడనటువంటి విషయాలు ఎన్నో వచ్చి పడుతూ ఉన్నాయి. కాబట్టి మనస్సు ఏమవుతుంది? ఆ విషయాల వెనుక భ్రమిస్తూ ఉంటుంది. ఈ వ్యక్తి ఏదైతే నాతో చెప్తున్నాడో దాని వెనుక భావం ఏంటి? ఇలా మాట్లాడుతున్నాడేంటి? నేను ఇలా వెళ్తున్నప్పుడే ఈ విషయం గురించే ఎందుకు మాట్లాడాలి? నాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? నా కోసం ఇదంతా చెప్తున్నాడా అని ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఈ విషయం మీద కూడా మనము దృష్టి పెట్టాలి. నా కోసమే ఇన్ని సలహాలు ఇస్తూ ఉన్నాడా, మరి నేను వచ్చినప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఇక ఆ విషయాల వెనక అర్థాన్ని, భావాన్ని తీసేటువంటి ప్రయత్నంలో ఉంటాము. మనస్సు డిస్టర్బ్ అవుతాము. మరి ఈ కనుల దగ్గర కొద్దాము. ఈ కనులతో ఏదో దృశ్యాలని చూసాము, ఏవేవో చూసాము. యోగంలో కూర్చున్నప్పుడు ఆ దృశ్యాలే జ్ఞాపకం వస్తాయి. మనస్సు స్థిరంగా ఉండదు. కాబట్టి మనస్సు ఈ విషయాలన్నింటికీ కూడా ఎడిక్ట్ అయిపోయింది. ఎంత ఎడిక్ట్ అయిపోయింది అంటే మనం ప్రశాంతంగా కూర్చున్నాము, ఏమీ పని లేదు, గతం కోసం తవ్వుకుంటూ కూర్చుంటుంది. గతంలో ఇలా జరిగింది కదా, ఇలా మాట్లాడారు కదా, ఇలా చేశారు కదా, ఇలా ఆలోచించారు కదా, ఇన్ని మాటలు అన్నారు కదా, నేను ఇంత త్యాగం చేశాను కదా అని గతాన్ని తవ్వుకుంటూ ఉంటుంది. గతం అయిపోయింది. ఏదో వ్యక్తి వచ్చి మన దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కడ పరధ్యానంలో ఉన్నావు, నీ దృష్టి ఎక్కడ ఉంది అని అంటే అప్పుడు మనకి తట్టుతుంది కదా. ఇలా మనస్సు భ్రమిస్తూ ఉంటుంది, విచలితమవుతూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. అది కర్ణరసం కావచ్చు, నోటి రసం కావచ్చు, చెవి రసం కావచ్చు, ఇంద్రియాల యొక్క రసం కావచ్చు. ఈ ఇంద్రియాలు చాలా శక్తివంతమైనవి. ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక, సప్త స్పర్శ రూప రస గంధాలు మనకి ఎంతో అవసరము. అయితే ఈ ఇంద్రియాలను ఉపయోగించి మనము భగవత్ ప్రాప్తిని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఆత్మ ప్రాప్తిని పొందాలి. కానీ యోగంలో కూర్చున్నప్పుడు ఈ ఇంద్రియాలతో చేసినటువంటివే మనల్ని ఎంతో భ్రమిస్తూ ఉంటాయి. ఈ ఇంద్రియాలను మనము చాలా అదుపులో సెల్ఫ్ కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే మన శక్తి అంతా, మన ఎనర్జీ అంతా వృధాగా లీకేజ్ అయిపోతూ ఉంటుంది. అందుకే శాస్త్రాలలో ఎలా చూపిస్తారు అంటే, ఒక కుండలో నీరు పోసాము, కానీ 5 రంధ్రాలు ఉన్నాయి, 9 రంధ్రాలు ఉన్నాయి, 9 రంధ్రాల ద్వారా నీరంతా కారిపోతూ ఉంది. అప్పుడు ఇక చివరికి కుండలో నీరు మిగులుతుందా? మిగలదు. అలాగే దీపం వెలిగించి పెట్టాము, కిటికీలన్నీ ఓపెన్ చేశాము, మరి కిటికీలలో నుంచి గాలి ప్రసరించి దీపాన్ని ఆర్పివేయదా? ఆర్పివేస్తుంది. అలాగే ఈ ఇంద్రియాలకి చాలా శక్తి ఉంది. కనుల ద్వారా కొంత శక్తి, చెవుల ద్వారా కొంత శక్తి, నోటి ద్వారా కొంత శక్తి, ఇలాగా మనకి వాసన ద్వారా కొంత శక్తి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. శక్తి లీకేజ్ అవుతుంది. ఇక మనం ఎక్కడ శక్తిని జమ చేసుకుంటాము కదా. కాబట్టి ఫస్ట్ ఈ లీకేజ్ని స్టాప్ చేయాలి. ఈ కిటికీలని, ఈ ద్వారాలని మూసేసి స్వయం ఆత్మాని తెలుసుకొని పరమాత్మ చింతనలో ఉండాలి. ఈ ఇంద్రియాలని మనం తిప్పేటువంటి సాధనను, విద్యను నేర్చుకోవాలి. కావున ఇలా ఇంద్రియాలు మనస్సుని భ్రమింపచేస్తాయి. ఇంకొక విషయం చెప్పాలి అంటే, మనస్సు భ్రమించటానికి కారణం ఏంటి అంటే అవి కూడా 3 విషయాలు. అదేంటి అంటే, ఒకటి కోరికలు, ఎక్స్పెక్టేషన్స్, డిజైర్స్. కోరికలు అనండి, తృష్ణ అనండి, వ్యామోహం అనండి, ఆసక్తి అనండి, భ్రమిస్తూ ఉంటుంది. ఇక రెండవది సంబంధాలలో భ్రమిస్తూ ఉంటుంది, విచలితం అవుతూ ఉంటుంది. ఇక మూడవది వ్యర్థ విషయాలు. దీని కారణంగా మనస్సు భ్రమిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో ఎంత వ్యర్థం ఉంది, ఎంత వేస్ట్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా లభిస్తుంది. అది వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, నెట్ కావచ్చు. దానిలో పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కానీ దాని మీదకు దృష్టి వెళ్ళకపోతే నెగిటివిటీనే ఫీడ్ చేస్తాము. కాబట్టి
ఇంకా చాలామంది ఏం చెప్తారు అంటే కంట్రోల్ లేకపోవడం వలన ఇవన్నీ ఆపేస్తే బాగుండు, అప్పుడు మనస్సు సుఖి అవుతుంది. బంద్ చేయాలనుకుంటున్నాము, దుఃఖి అవ్వాలనుకుంటున్నాము, పరేషాన్ అవుతున్నాము. ఎందుకంటే మన ఆసక్తి, మన కనెక్షన్, మన అటాచ్మెంట్ దాంతో టచ్ అవుతూ ఉంది. వేస్ట్ ఇన్ఫర్మేషన్ చాలా దొరుకుతూ ఉంది కాబట్టి మనస్సు దానిలో భ్రమిస్తూ ఉంది, అటువైపుకు వెళ్తుంది. తర్వాత సంబంధాలలో కూడా ఈ మనస్సు భ్రమిస్తూ ఉంటుంది. ఏదో ఒక సంబంధము కావచ్చు, ఆకర్షణ కావచ్చు, లొంగుబాటు కావచ్చు, ఇరుక్కుపోవడం కావచ్చు, వ్యక్తి వెనక మనస్సు పరుగులు తీస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి మన కనుల నుంచి దూరం అవుతూ ఉంటూనే ఆయన మాట వినకపోతేనే చాలా దుఃఖం కలుగుతుంది. దీన్ని మోహము అనండి, అటాచ్మెంట్ అనండి. కాబట్టి మనస్సు ఈ మోహంలో భ్రమిస్తూ ఉంటుంది. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల పట్ల అంత వ్యామోహం లేదనే చెప్పాలి. అంతకు ముందు ఉన్నట్లుగా ఇప్పుడు పిల్లల పట్ల అంత వ్యామోహము, అటాచ్మెంట్స్ ఎవరి పట్ల ఉండటం లేదు. ఎవరికి ఏ భావన సతాయించడం లేదు. కానీ కిడ్డీ పార్టీలు, టీ పార్టీలు, ఆ పార్టీలు, ఫంక్షన్స్ అని మనస్సు ఎంత భ్రమిస్తూ ఉంటుంది. తర్వాత కోరికలు, ఎక్స్పెక్టేషన్స్, ఎన్ని వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఆ అడ్వర్టైజ్మెంట్ టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే ఇది మా ఇంట్లో ఉంటే బాగుండు, ఇది ఉంటే ఎంత ఆనందం కలుగుతుంది, పని ఎంత తేలిక అవుతుంది అని కళాత్మకంగా దాన్ని ఆలోచించి ఆ వస్తువు నా ఇంట్లో వచ్చేంత వరకు కూడా నేను హ్యాపీగా ఉండలేను అని ఇక మనస్సు ఆ వస్తువుని తెచ్చుకునేంత వరకే పోరాడుతూనే ఉంటుంది. ఎంతో మొత్తానికి భగవద్ బలమనండి, మన సంకల్ప బలమనండి, మనకి ఇష్టమైనటువంటి వస్తువుని, మనం చూసినటువంటి వస్తువుని కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం. 2 రోజులు ఆనందంగా ఉన్నాం, 3 రోజులు ఆనందంగా ఉన్నాం. తర్వాత దాన్ని తెచ్చుకున్న తర్వాత ఇక అంత ఆనందం ఉండదు. అదే మనస్సు యొక్క విచిత్ర స్వభావము. దాన్ని పొందిన తర్వాత ఉండదు. ఈరోజు చూడండి, ఈరోజు యూత్ కోసం చూస్తూ ఉన్నా, ఎవరి కోసం చూస్తూ ఉన్నా, నా దగ్గర ఇన్ని ఫీచర్స్ ఉన్నటువంటి మొబైల్ ఉండాలి, లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి మొబైల్ ఉండాలి, నేను తీసుకున్నటువంటి మొబైల్ని అందరూ ఇష్టపడాలి, ప్రశంసించాలి, ఇలా ఎన్నో రకాల లిస్టు ఉంది, కోరికల లిస్టు. ఆ కోరికల కారణంగా కూడా మనస్సు ఎంతో భ్రమిస్తూ ఉంటుంది. మరి అలాంటి మనస్సు భ్రమించకుండా మెడిటేషన్ చేయాలి అంటే ఏం చేయాలి? దీనికోసము మనస్సుని మెడిటేషన్లో మనము ఉపయోగించాలి అంటే దానికోసం కూడా 3 విషయాలు చాలా అవసరము. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే లక్ష్యము చాలా స్పష్టంగా ఉండాలి. మనస్సుకి ఒక లక్ష్యాన్ని ఇవ్వండి. ఈ విధంగా అయితే మనం ఈ శాస్త్రాలలో చూపించారు కదా, అర్జునుడికి ఎంత సంకల్ప శక్తి ఉంది. పక్షి యొక్క కన్ను కాకుండా కంటిలో ఉన్నటువంటి ఆ భాగం కాకుండా ఏదీ కనిపించలేదు. కొంతమందికి వృక్షం కనిపించింది, పక్షి కనిపించింది, ఆకాశం కనిపించింది, మేఘాలు కనిపించాయి. కానీ అర్జునునికి మాత్రం ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, దాని మీదే దృష్టి పెట్టారు. కాబట్టి నాకు లక్ష్యం ఉండాలి, నా మనస్సుని నేను ఎక్కడ నిలపాలి, నా మనస్సులో ఏది నింపాలి, సైడ్ సీన్స్ కూడా చూడకూడదు అనేటువంటి లక్ష్యము నా మనస్సులో స్థిరంగా ఉండాలి. అర్జునుడికి ఎలాగ పక్షి కంటిలోటువంటి భాగం కాకుండా ఏదీ కనిపించలేదో, నాకు కూడా నా లక్ష్యము ఏకాగ్రత కావాలి. ఇది మెడిటేషన్ చేయటానికి, జీవితంలో ఉన్నతి పొందటానికి చాలా అవసరము. మరి ఈ కాన్సన్ట్రేషన్ ఎప్పుడొస్తుంది? మనసు యొక్క లక్ష్యము స్పష్టంగా ఉండాలి. సంబంధాలలో భ్రమించకుండా చూసుకోవాలి. తర్వాత క్లబ్ పార్టీస్, కిటీ పార్టీస్, ఫంక్షన్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా వెళ్లకుండా చూసుకునేలా సంకల్పం మనమే తీసుకోవాలి. మన లక్ష్యము ఆధారంగా, మన ఉద్దేశ్యము, ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆధారంగానే మనలో లక్షణాలు వస్తాయి. మనస్సుని అప్పుడు మనము దృష్టి పెట్టడము అనేది సహజమవుతుంది. మెడిటేషన్లోనూ, ధ్యానంలోనూ ఏకాగ్రత సహజమవుతుంది. కాబట్టి మనస్సుకి ఒక లక్ష్యాన్ని స్పష్టంగా నేను ఇది పొంది తీరాలి అని చెప్పాలి. అందుకనే మాకు పరమ ఆదరణీయ జానకి దాదీసి ఏం చెప్తారు అంటే, మనస్సు ఎప్పుడు కూడా క్లీన్, క్లియర్, ప్యూర్,
మనసు ఎంత స్వచ్ఛంగా, ఎంత నిర్దోషిగా, ఎంత సఫలతతో ఉంటుందో అంత బాగుంటుంది. అనేక మంది దోషాలను చూస్తూ చూస్తూ మన మనసులో వాటిని డిపాజిట్ పెట్టాము. కాబట్టి ఇప్పుడు చూడొద్దు. మనస్సుని నిర్దోషిగా చేసుకోవాలి, ప్యూర్గా చేసుకోవాలి. స్పష్టమవుతుంది, మనస్సు ప్రశాంతమవుతుంది, నీ గమ్యస్థానం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి లక్ష్యం స్పష్టంగా ఉండాలి. ఇక తరువాత లక్షణాలు. ఏ లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్షణాలు స్వతహాగానే వచ్చేస్తాయి. మనస్సు బుద్ధి బయట భ్రమిస్తూ ఉన్నప్పుడు, టీ పార్టీ కావచ్చు, క్లబ్స్ కావచ్చు, కిటీ పార్టీ కావచ్చు, ఇలాంటివన్నీ న్యాచురల్గా మనం ఇలా భ్రమిస్తూ ఉంటే అవే లక్షణాలు మన మనస్సులో వస్తాయి. కానీ ధ్యానం చేయాలి, యోగం చేయాలి, సత్సంగానికి వెళ్ళాలి, ఈ బుద్ధిని పరమాత్మ వైపు జోడించాలి, సత్పురుషుల సాంగత్యంలోకి రావాలి అని నిర్ణయించుకున్నప్పుడు, మనస్సుకి చెప్పినప్పుడు ఆ లక్షణాలు స్వతహాగా వస్తాయి. అప్పుడు మనస్సు ఈ విషయాల నుంచి సహజంగానే అతీతమైపోతుంది. కాబట్టి నిర్దోష్, స్వచ్ఛ, ప్యూర్, పవిత్ర, నిర్మల్, స్పష్టత, ఈ ధారణ, ఈ పాజిటివ్ విషయాలను గ్రహించాలి, ధారణ చేయాలి. దానికోసం మనం లక్ష్మణ రేఖ తీసుకోవాలి. లక్ష్మణ రేఖని నా కోసం నేను నిశ్చితం చేసుకోవాలి. ఎందుకంటే ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి అనేటువంటి ఉమంగ ఉత్సాహం ఉన్నప్పుడు, జీవితంలో ఏ విధమైనటువంటి లక్ష్మణ రేఖ లేకపోతే మనస్సు ధ్యానంలో ఏకాగ్రత చేయకుండా బయట భ్రమిస్తూ ఉంటుంది. భలే ధ్యానంలో యోగంలో కూర్చుంటాం, కానీ ఈ మనస్సు మొత్తం ప్రపంచమంతా తిరిగి వస్తుంది. కాబట్టి లక్షణాలు, లక్ష్యము, లక్ష్మణ రేఖ, ఈ మూడు ఉండాలి. కాబట్టి ధ్యానం చేయాలి అంటే ఇంకా ఆహారంలో పరివర్తన తీసుకొని రావాలి. స్వయాన్ని సెల్ఫ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆహారం యొక్క ప్రభావము మనస్సు మీద పడుతుంది. ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ చేస్తామో అప్పుడు ధ్యానం చేయటము సాధ్యమవుతుంది. ఆ ధ్యానం చేయటం వలన కలిగేటువంటి ఆనందాన్ని, ప్రాప్తిని మనం తీసుకోగలము. ఏకాగ్రం అవుతుంది. ఏ సిద్ధులని, ఏ ప్రాప్తులని పొందాలనుకుంటున్నామో, ఏ సఫలతని పొందాలనుకుంటున్నామో, ఏదైతే మనస్సు యొక్క శక్తులు, కెపాసిటీ, సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నామో అది సహజమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనసు యొక్క స్వభావాన్ని, సంస్కారాన్ని తెలుసుకున్నాము కదా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే లక్ష్యం స్పష్టంగా ఉండాలి. ఆత్మస్వరూపాన్ని స్థితి చేసుకొని కొన్ని క్షణాల కోసం మనం ఇప్పుడు యోగ అభ్యాసాన్ని చేద్దాము. ఇప్పుడు నేను స్వయం ఆత్మని ఈ దేహం అనేటువంటి రథంలో 2 కనుబొమ్మల మధ్య భ్రుకుటి స్థానంలో విరాజమానమై ఉన్నటువంటి జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నేను ఆత్మను, శాంత స్వరూపాన్ని, నా చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంది. మనస్సు స్థిరం, ఏకాగ్రం, ఎటు భ్రమించటం లేదు. నేను దానికి ఒక లక్ష్యాన్ని ఇచ్చాను. నేను ఆత్మని, చైతన్య శక్తిని, సమర్థ ఆత్మను. నేను ఆత్మను, మనస్సుకి యజమానిని. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్, మై ఫీలింగ్స్. మనస్సు నాకు మంత్రి. నేను ఆత్మను, రాజ్యాన్ని, స్వరాజ్య అధికారి ఆత్మను. మనస్సు యొక్క లక్ష్యము ఇప్పుడు నాకు చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు నేను ధ్యానములో, యోగములో నా మనస్సుని స్థిరం చేసుకోవాలి, ఏకాగ్రం చేయాలి. నా శక్తులపైన కేంద్రీకృతం చేయాలి.
మనస్సులో అనంతమైన శక్తి ఉంది, అన్లిమిటెడ్ పవర్, సామర్థ్యం ఉంది. ఆ మనస్సు యొక్క అనంత శక్తులని వెలికి తీయాలి, కార్యంలో ఉపయోగించాలి, జీవితంలో సఫలత సాధించాలి. ఆ మనస్సు యొక్క శక్తిని వ్యర్థ విషయాలలో భ్రమింపచేయను, వ్యర్థము కానివ్వను. నేను నా మనస్సుని సకారాత్మక లక్ష్యాన్ని ఇస్తూ, సకారాత్మక ఆలోచనని చేస్తూ ఆ శక్తిని ఏకాగ్రం చేస్తాను, సఫలం చేసుకుంటాను. మనస్సుని స్ట్రాంగ్గా, దృఢంగా, పరిస్థితి వ్యక్తి ప్రభావంలోకి రాకుండా చేసుకుంటాను. మనస్సులో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని జాగృతి చేస్తాను. ఈ ఆత్మవిశ్వాసము నా జీవితం కోసం చాలా చాలా అవసరం, ఉపయోగకారి. శ్రేష్ఠ స్మృతిలో ఇలా స్వయాన్ని స్థితి చేసుకొని పరమాత్మ నుంచి సర్వశక్తులని స్వయంలో నింపుకుంటున్నాను. నేను ఆత్మను శక్తి సంపన్నంగా, సమర్థంగా అవుతున్నాను. శక్తుల యొక్క ప్రవాహం, అనంత శక్తుల యొక్క ప్రవాహం నా ప్రతి కర్మేంద్రియంలో ప్రవహిస్తుంది. అనుభూతి చేసుకోండి, ఫీల్ అవ్వండి, శక్తుల్ని నింపుకోండి. సమర్థ ఆత్మగా కండి. మనస్సుకి లక్ష్యాన్ని ఇవ్వండి. మధురమైన తండ్రి పరమాత్మతో సంబంధాన్ని జోడించి ఆ దివ్య శక్తులను స్వయంలో నింపుకుంటున్నాను. ఇప్పుడు నా చుట్టూ ఆ సర్వశక్తుల ప్రవాహము ఒక సర్కిల్, ఒక ఆభామండలంలా ఉంది. నా మనస్సు నాకు మంత్రి, నాకు సహాయకారి. నేను ఆత్మను, స్వరాజ్య అధికారి ఆత్మను. మనస్సు యొక్క శక్తులని వృధాగా పోనివ్వను. సమర్థవంతంగా కార్యంలో ఉపయోగిస్తాను. నా యోగ బలాన్ని, ఏకాగ్రత శక్తిని పెంచుకుంటాను. నా లక్ష్యం మీదే దృష్టి పెట్టి సఫలతని పొందుతాను. నేను ఆత్మను, సఫలతామూర్తి ఆత్మను. మనస్సుని భ్రమింపచేయనివ్వకుండా ఇంద్రియాలను శక్తిశాలిగా చేసుకుంటాను. ఓం శాంతి.